వంశీ టీవీ. మోకీళ్ళ నొప్పులు ఉంటే కూర్చోవడం, కూర్చుంటే లేవడం రెండూ కష్టమైపోతాయి. ఈ సమస్యకు యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్ ప్రధాన కారణాలు. నొప్పి మూలంగా తరచుగా కీళ్ళ దగ్గర వాపు కనిపిస్తుంది. అయితే కీళ్ళ నొప్పి, వాపు నుంచి విముక్తి పొందడానికి యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి వాపు, నొప్పిని తగ్గించడమే కాకుండా బలహీనమైన ఎముకలను పటిష్టం చేస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లి ఆహారం రుచిని పెంచే వెల్లుల్లి కీళ్ళ నొప్పుల విషయంలో గొప్ప ప్రయోజనమే చేకూరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పి, వాపును తగ్గిస్తాయి. వెల్లుల్లి పేస్టును నూనెలో వేడి చేసి దాన్ని కీలు మీద రుద్దితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. రోజు ఓ వెల్లుల్లి రెమ్మ ఆహారంగా తీసుకున్నా మంచిదే. వెల్లుల్లి తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వాపు తగ్గిపోతుంది. పసుపు, దీనిలో ఉండే కర్క్యూమిన్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. గాయాలైనప్పుడు పసుపు ముద్ద పెడితే వాపు, నొప్పి నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు పసుపు కలిపి పాలు తీసుకుంటే కూడా కీళ్ళ నొప్పి తగ్గడంలో ప్రయోజనకారిగా ఉంటుంది. దాల్చిన చెక్క, ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా కీళ్ళ మధ్య ఒరిపిడిని కూడా తగ్గిస్తుంది. అల్లం, దీనిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజరాల్ కీళ్ళ దగ్గర వాపును, నొప్పిని తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. బెర్రీలు, వీటిలో యాంతోసైనిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి.